హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. ఈరోజు నేను నా హెయిర్ కేర్ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతం నేనైతే మీ అపూర్లో ఉన్న న్యాచురల్స్కి అయితే వచ్చాను. చాలా రోజుల నుంచి నా హెయిర్కి కొంచెం కేర్ తీసుకోవాలని అయితే అనిపిస్తుంది అనమాట. హెయిర్ కూడా చాలా డ్రై అండ్ ఫ్రిజ్జీగా అయిపోయింది. సరే, ఇక్కడికి ఏమైనా ట్రీట్మెంట్ చేయిద్దామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చానమాట. అసలు ఇక్కడ ఏం చేయించుకున్నాను, రిజల్ట్ ఎలా వచ్చింది, నాకు నచ్చిందా లేదా అన్నీ ఈ వ్లాగ్లో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. నేను వెళ్ళిన వెంటనే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. అక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్పి, దాని బెనిఫిట్స్ ఏంటి అన్నీ డీటెయిల్గా చెప్పారనమాట. అప్పుడు నేను కూడా నా హెయిర్ హిస్టరీ అంతా చెప్పాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు స్మూత్నింగ్ అండ్ స్ట్రైట్నింగ్ కూడా చేయించుకున్నాను. కానీ దాని తర్వాత నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైందనమాట. హెయిర్ కూడా చాలా థిన్గా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ హెయిర్ రాలిపోతూ ఉండేదన్నమాట. అందుకే ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. చాలామంది బొటెక్స్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కదా. నేను కూడా బొటెక్స్ ట్రీట్మెంట్ ట్రై చేద్దాం అనుకునే డిసైడ్ అయ్యి వచ్చానమాట ఇక్కడికి. నిజంగా ఈ ట్రీట్మెంట్ నా హెయిర్కి సూట్ అవుతుందా లేదా అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. హెయిర్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీ హెయిర్ చాలా డ్రైగా ఉంది, ఫ్రిజీగా కూడా ఉంది, అందుకే బొటెక్స్ ట్రీట్మెంట్ కంటే ముందైతే మనం ఒకసారి కెరటిన్ స్పా చేస్తే హెయిర్కి బెటర్ నారిష్మెంట్ వస్తుందని చెప్పి అయితే సజెస్ట్ చేశారనమాట. నాకు కూడా అది కరెక్ట్ అని అనిపించింది. ఫస్ట్ అయితే కెరటిన్ స్పాతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అయితే దానికన్నా ముందు హెయిర్ వాష్ అయితే చేస్తారన్నారు. ఇప్పుడే హెయిర్ వాష్ కంప్లీట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. హెయిర్ అంటే మనందరికీ చాలా ప్రయారిటీ ఉంటుంది కదా. అందుకే ఏ ట్రీట్మెంట్ చేయించాలి అని అనుకున్నా ముందు ఒక్కసారిగా బాగా ఆలోచించండి. నేనైతే చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ చేయించుకోవడం అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అవి చేసిన తర్వాత హెయిర్ చాలా డ్యామేజ్ అయ్యింది. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువైందనమాట. హెయిర్ బాగా థిన్గా అయిపోయి వన్స్ హెయిర్ డ్యామేజ్ అయితే మళ్ళీ రీగ్రో చేయడం చాలా కష్టం అనమాట. హెయిర్ హెల్తీగా అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఇక్కడ వాళ్ళు కూడా నాకు బొటెక్స్ ట్రీట్మెంట్ వద్దనే చెప్పి సజెస్ట్ చేశారనమాట. బొటెక్స్ ట్రీట్మెంట్ చేసిన దాని ఎఫెక్ట్ ఆల్మోస్ట్ 6 months వరకు ఉంటుంది. బట్ ప్రాపర్ కేర్ తీసుకోకపోతే స్కాల్ప్ దగ్గర హెయిర్ ఫ్రీజీగా ఉండి ఎండ్స్ వరకు మాత్రమే స్ట్రైట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. నేను ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లో కూడా చూశాను అనమాట. అందుకే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ట్రెండ్లో ఉందని చేయించుకోవడం కంటే మన హెయిర్ కండిషన్కి ఏది సూట్ అవుతుందో తెలుసుకుని చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. హానెస్ట్లీ హెయిర్ కేర్ అంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం ఒక్కటే కాదనమాట. ట్రీట్మెంట్ తర్వాత మనం హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ చూసి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటారు, కానీ తర్వాత ప్రాపర్ కేర్ తీసుకోపోవడం వల్ల మళ్ళీ హెయిర్ డ్రైగా అవ్వడం, ఫ్రిజీగా అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను కూడా ఇప్పుడు నా హెయిర్ హెల్తీగా ఉండడం కోసం కొంచెం ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీక్వెంట్గా హీట్ స్టైలింగ్ తగ్గించడం, రెగ్యులర్గా హెయిర్ స్పా చేయించుకోవడం, ఆయిలింగ్, గుడ్ డైట్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఇంపార్టెంటే మనకి. మీలో ఎవరైనా హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నట్టయితే ముందుగా మీ హెయిర్ కండిషన్ ఏంటో తెలుసుకోండి. నా హెయిర్కి కెరటిన్ స్పా చేయించుకుంటున్నాను కదా. దీని తర్వాత ఒక స్మాల్ హెయిర్ కట్ కూడా చేయించుకోవాలని అయితే డిసైడ్ అయ్యానమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం కెరటిన్ స్పా వల్ల హెయిర్ ఫ్రీజీనెస్ కొంచెం తగ్గి హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా, హెల్తీగా కనిపిస్తుందంట. స్పా ప్రాసెస్ అంతా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హెడ్ మసాజ్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజంగా అక్కడే మంచి నిద్ర వచ్చేస్తుంది నాకైతే. రోజు బిజీ లైఫ్లో ఇంకొంచెం టైం తీసుకుని మన కోసం మనం సెల్ఫ్ కేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. హెయిర్ కేర్ అంటే కేవలం లుక్స్ కోసమే కాదు, కానీ మనం రిఫ్రెష్ అయ్యేందుకు కూడా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ హీట్ క్యాప్ పెట్టుకుని కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. స్పా, హెడ్ మసాజ్, ఈ హీట్ అన్నీ కలిపి కంప్లీట్ ప్యాంపరింగ్ సెషన్లో అనిపించింది అనమాట. స్పా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ మళ్ళీ హెయిర్ వాష్ అయితే చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే స్పా చేసిన తర్వాతే హెయిర్ కొంచెం సాఫ్ట్గా, మేనేజబుల్గా అనిపించింది. హెయిర్ కట్ తర్వాత ఇంకాస్త ఫ్రెష్ లుక్ వస్తుందని అయితే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. నా హెయిర్ కర్లీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నాకు లాంగ్ యూ కట్ విత్ లిటిల్ లేయర్స్ అయితే సజెస్ట్ చేశారు. నాకు ఆ హెయిర్ స్టైల్ బాగుంటుందని కూడా అనిపించింది. ఎందుకంటే నాకు ఎలా కావాలో ఒక రిఫరెన్స్ పిక్ కూడా వాళ్ళకి చూపించాను అనమాట. కొంచెం సిమిలర్గా అలాగే ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. కానీ ఒకటే టెన్షన్ అనమాట, చాలా ఎక్కువ కట్ చేయకూడదు. ఎందుకంటే హెయిర్ కట్ చేయించడం చాలా ఈజీ, కానీ మళ్ళీ అదే లెంత్కి పెంచుకోవడం మాత్రం చాలా పేషెన్స్ కావాలి.
ముఖ్యంగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి లెంత్ కొంచెం కట్ చేసినా కర్ల్స్ వల్ల ఇంకా షార్ట్గా కనిపిస్తుంది కదా, అందుకే కొంచెం మాత్రమే కట్ చేయండి అని చెప్పి ముందుగానే చెప్తూనే ఉన్నాను. వాళ్ళు కూడా చూపిస్తున్నారనమాట అసలు ఎంత కట్ చేయొచ్చు అని చెప్పి. ఇంకో విషయం ఏంటి అంటే నేను వ్లాగ్ చేస్తున్నానని చెప్పగానే అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేశారనమాట. కెమెరాని చూసి హాయ్ కూడా చెప్పారు. నిజంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వ్లాగ్ షూట్ చేయడానికి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చేశారనమాట. కొన్నిసార్లు ఇలాంటి సపోర్ట్ దొరికితే కంటెంట్ క్రియేట్ చేయడం కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది కదా, అందుకే వాళ్ళకి ఒక బిగ్ థ్యాంక్ యూ. కస్టమర్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హానెస్ట్లీ నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా నైస్గా అనిపించింది. ఫైనల్లీ హెయిర్ కట్ అండ్ కెరటన్ స్పా కంప్లీట్ అయిపోయాయి. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఎక్కడా తొందరపడకుండా చాలా పేషెన్స్తో టైం తీసుకుని బాగా చేశారు. చూడండి గైస్, నా హెయిర్ ఎంత స్మూత్గా నీట్గా వచ్చిందో. ఎస్పెషల్లీ హెయిర్ ఎండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ కట్ చేసిన తర్వాత హెయిర్కి ఒక ఫ్రెష్ లుక్ వచ్చేసింది, హెల్తీగా కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకా సెలూన్కి వచ్చినప్పుడల్లా ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉన్నాను, కానీ ఫైనల్ రిజల్ట్ చూసాక మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. కొన్నిసార్లు పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం అవసరం లేదు, కానీ చిన్న హెయిర్ కట్, ఒక గుడ్ స్పా లాంటివి మన లుక్ని, మూడ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. సో గైస్, ఇదే నా లిటిల్ హెయిర్ కేర్ జర్నీ అనమాట. నేను ఈరోజు మియాపూర్లో ఉన్న నేచురల్స్కి వచ్చానని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. ఓవరాల్గా నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, వీలుంటే చెక్ చేయండి. ఒక చిన్న సజెషన్, హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకునే ముందు మీ హెయిర్ కండిషన్కి అది సూట్ అవుతుందా లేదా అనేది తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.